హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లంతో కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, ఇవి చాలా కలర్ఫుల్గా, చాలా సాఫ్ట్గా, తినడానికి చాలా బాగుంటాయండి. గట్టిగా లేకుండా ఉంటాయి. అది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం కొబ్బరికాయని తీసుకొని ఇలా ముక్కలన్నీ విడిగా తీసుకున్న తర్వాత దానికి వెనకవైపు ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇది తీసేయడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దగ్గు అనేది రాకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తడంతా ఆరిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక కప్ కొలతతో తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కప్పుతో 2 కప్పులు అవుతాయండి ఈ కొబ్బరి ముక్కలు. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ దీంతో కొలత తీసుకుంటే సరిపోతుంది. మనకి దీంతో 2 కప్పులు అయ్యాయి కాబట్టి మనకి బెల్లం అనేది 1 కప్పు అయితే సరిపోతుంది. 2 కప్పులకి 1 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి కొబ్బరి ఉండలు చేసుకోవడానికి. చూసారు కదా, 2 కప్పుల వంగ కొంచెం అంటే కొంచెమే మిగిలింది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో పట్టుకొని, మరి పేస్ట్ లాగా కాకుండా మనకి తురుములాగానే వచ్చేస్తుంది. ఈ కొబ్బరి ముక్కలు తడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ జార్లో వేసి పట్టుకుంటే మనకి బాగా ముద్దగా వచ్చేస్తుంది. వాటర్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది. అందుకని ముక్కలు పూర్తిగా ఆరిపోయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ కొబ్బరి లడ్డూలు అనేవి వస్తాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని, కళాయి కొంచెం మందంగా ఉన్న కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం ఈ కొబ్బరి అందులో వేయించుకోవడం వల్ల మనకి కొబ్బరి ఉండలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఆ కొబ్బరి తురుమును మనం అందులో వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ వేగవసరం లేదండి. కొంచెం మనం వాటర్ అంతా పోయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం సేపు అలా వేపితే మనకి కొబ్బరి ఉండలు అనేవి చాలా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు మనం మొత్తం కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఇందులో ఏమైనా తేమ ఉంటే అది కూడా పోయే వరకు ఈ నెయ్యిలో మనం లైట్గా వేయించుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో కొబ్బరి ముక్కల కొలతతోనే తీసుకున్నాం కాబట్టి అదే దాంతో మనం 1 కప్పు బెల్లం తీసుకోవాలి. రెండిటికి 1 కప్పు అనేది పర్ఫెక్ట్గా మనకి టేస్ట్ కానీ అలాగే స్వీట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి బెల్లం అనేది ఇది బాగుంది కాబట్టి ఇలాగ వేసేసాం డైరెక్ట్గానే. అదే ఒకవేళ బెల్లం ఏవైనా నలకలు అలా ఉన్నాయి అనుకుంటే మనం దాన్ని వడపోసుకొని కలుపుకోవచ్చు. కొంచెం కరగబెట్టి వడపోసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మనకి ఆ వేడికి ఆ బెల్లం అనేది కరిగిపోతూ ఉంటుంది. కొంచెం ఏమైనా గడ్డలు అనేవి ఉంటే స్పూన్తో అలాగా మెల్ట్ అవుతూ ఉంటుంది కదుపుతూ ఉంటే. మనం ఈ కొబ్బరి ఉండలు చేసుకోవడానికి కలుపుకుంటూ ఉండడమే మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీనికి పాకం అలా ఏమీ అవసరం లేదు. ఇలాగ మనం వేసిన దగ్గర నుంచి కూడా అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది. ఆ బెల్లం కరిగే కొద్దీ మనకి ఈ కొబ్బరి అనేది అందులో కలిసిపోయి మనకి ఉండ తయారయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా పెట్టి వదిలేస్తే మాత్రం అడుగంటుతుందండి. అందుకని చెప్పి కలుపుకుంటూనే ఉండాలి. మనం నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే వేసుకోకుండా అయినా ఉండవచ్చండి. మనం తేమ అనేది లేకుండా మొత్తం ముక్కలు ఆరబెట్టుకొని పట్టాం కాబట్టి వేసుకోకపోయినా ఏం కాదు. వేసుకున్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చాలా సింపుల్గా మనకి బెల్లం ఆ కొబ్బరి ఉన్నా సరిపోతుందండి. యాలకుల పొడి కూడా మన ఇష్టం, వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఇలాగ మనం కలుపుతూ ఉండగానే మనకి దగ్గర పడింది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ యాలకుల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి పెట్టిన కళాయికి సపరేట్ అయిపోతూ ఉంటుంది మనకి ఉండ తయారవడానికి దగ్గరకు వచ్చేసరికి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి తెలుస్తూ ఉంటుంది ప్యాన్కి సపరేట్ అయిపోవడం. మనకి ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు, కొబ్బరి చిప్పలు దేవుడి దగ్గర కొట్టినప్పుడు ఉంటాయి కదా, అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఇది ఎవరైనా. ఇప్పుడు మనకి అది ఉండ అనేది తయారైందా లేదా అని చూసుకోవడానికి కొంచెం తీసుకొని ఇలాగా మనం రౌండ్గా చేత్తో చేసుకుంటే అర్థమైపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం ఎటువంటి పాకము పట్టాల్సిన అవసరం లేకుండా ఇలాగ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి.
ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తో పట్టుకొని ఉండ చేయగలము అనుకున్నంత వేడి ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చేసుకోవాలి. మరీ పూర్తిగా అంతా చల్లారిందాక ఉన్నామనుకోండి గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పి ఇలాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా 2 చేతులతో మనం ఉండ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం వేడే ఉంది కాబట్టి 2 చేతులతో చేయాల్సి వస్తుంది. వేడి చల్లారితే మనం ఒక చేతితో చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం మనం ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకుంటే మనకి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి తీసుకొని చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోగలిగిన వంట అండి ఇది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.